హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి పెసలతో పొంగడాలైతే చేద్దామండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఈ స్వీట్ని అయితే పెట్టొచ్చండి. మరి ఈ టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా 1 కప్పు వరకు పెసలను తీసుకున్నానండి. ఈ పెసలను శుభ్రంగా కడిగి ఈ పెసలు మునిగేంత వరకు నీరు వేసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ నానిన పెసలను ఒక మిక్సీ జార్లో వేసి దీనిలో కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఇక్కడైతే మెత్తగా పేస్ట్లా చేశానండి. తరువాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంను వేయాలి. అదే కప్పుతో 1 కప్పు వరకు నీరు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తరువాత దీన్ని ఒక పాత్రలో స్ట్రెయినర్లో వేసి ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఇలా స్ట్రెయినర్లో వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలా బెల్లంను వడకట్టుకోవాలి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేయాలి. ఈ కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పెసలు బ్యాటర్ను వేయాలి. ఇలా ఈ పెసరపిండి వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేయాలి. ఇలా ఈ గోధుమ పిండి వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో బేకింగ్ పౌడర్ కూడా చిటికెడు వేయొచ్చండి. నేనైతే ఇక్కడ వేయలేదు. ఈ బ్యాటర్ని వీలైనంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగడాలో పొంగుతూ వస్తాయండి. ఇలా ఒక గరిటె తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక లోతైన గరిటెతో ఈ బ్యాటర్ను తీసి ఈ నూనెలో వీడియోలో చూపించిన విధంగా ఒకే దగ్గర నెమ్మదిగా వేయాలండి. ఇలా వేసిన తరువాత ఈ మరుగుతున్న ఆయిల్ను ఈ పొంగడం పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా వేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ వేయటం వలన బాగా పొంగుతూ వస్తుందండి. చూసారు కదండి, వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయకుండే పొంగుతూ వచ్చాయి. ఇలా ఒక్కొక్కటిగా గరిటెతో పొంగడాల్లా వేయాలి. ఒకవైపు ఇది కలర్ మారిన తరువాత మరోవైపుకు టర్న్ చేసి 2 వైపులా కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చెయ్యాలి. ఇలా పాత్రలో ఎన్ని పడితే అన్ని పొంగడాల్లా వేసి డీప్ ఫ్రై చెయ్యాలండి. చూసారు కదండి, ఇలా కలర్ మారిన తర్వాత ఈ పొంగడాలను తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి పెసలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటిగా కలర్ మారిన తర్వాత తీసి అదే ప్లేస్లో మరొకటి వేసి ఇలా మొత్తం బ్యాటర్ని ఇలా పొంగడాల్లా వేసి డీప్ ఫ్రై చెయ్యాలి. కొత్త వాళ్ళు కూడా ఇవి ఈజీగా చేసి వచ్చండి. ఈ శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి అమ్మవారికి కూడా వీటిని నైవేద్యంగా పెట్టవచ్చు. పెసలను ముందు రోజే నానబెట్టుకుంటే వీటిని చేయటానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి. పూజలు చేసినప్పుడు కూడా హడావిడి లేకుండా నిమిషాల్లో చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా నూనెలో వేయటం వెంటనే ఎలా పొంగుతూ వచ్చాయో. మీరు అవసరమైతే చిటికెడు వంట సోడాను వేసి చెయ్యండి, ఇంకా పొంగుతూ బాగా వస్తాయి. వీటిని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈ పొంగడాలు అయితే చాలా టేస్టీ ఇంకా సాఫ్ట్గా వచ్చాయండి. మరి మీరు కూడా ఈ పొంగడాలను చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. మరి ఈ టేస్టీ స్వీట్ మీకు కూడా నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.